నా చిన్నప్పటివి ఫ్రెండ్స్ గుర్తుగా పెట్టుకున్నా. ఎవరు యా పిల్లలు వచ్చినా మాత్రం ఇవన్నీ భద్రపడతా, వాళ్ళకి కనిపిస్తే ఎత్తుకోపోతారని చెప్పి. ఇది వచ్చింది ఫస్ట్, ఇదేంది తెలుసా? సో ఇదేంటంటే నేను మెకానికల్ అనమాట. సో బీటెక్లో మేము ఇట్లాంటివి చేసేవాళ్ళం. ఒక్కొక్క ప్రాజెక్ట్ అంటే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, లైక్ దానిలో ఏమంటారు మర్చిపోయినాను. ఇప్పుడు ఇది చేసినా అనమాట. ఒకసారి అట్ల కాడ ఇవ్వలేదులే చెక్క కాబట్టి అవి మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అవి ఇవ్వలేదు. ఇవి ఇంకా రీయూజ్ చేసినా ఏం పనికిరావు రీయూజ్కి. అందుకు ఇవి ఆడుంటే గుర్తుగా మా అమ్మ వాళ్ళకి చూపిద్దామని తెచ్చిన. ఇది యాక్చువల్లీ ఈ బాటిల్ ఈ క్యాప్ మేమే తయారు చేసినాం అనమాట. ఏదో వేసినాం, యూజ్ సరిగ్గా రాలేదు. సో ఈ బాటిల్ మేమే వేసినాం అనమాట. ఈ క్యాపులు కూడా ఆడ చేసినాం అనమాట. పోయమ్మ ఏందో పోసింది మా అమ్మ, నేను చూసుకోలే ఇది ఉందని. ఇంకోటి కూడా దాంతో చేసినాం కదా, అది మళ్ళీ చూపిస్తా. ఇది అయిపోయిన తర్వాత చూపిస్తా. వెల్డింగ్ చేసినాం అనమాట. ఓకే, ఆడే లెన్స్ మీద చేయి పెట్టద్దు అట్లా. ఇది హాట్ బాక్స్, ఇది ఇట్లా కూడా వస్తుంది, విడిగా తీసుకోవచ్చు అనమాట. స్పెషల్ ఇది, దీని స్పెషాలిటీ. తొందరగా చూపించు. అప్పుడు మేము చేసిన వంటలన్నీ స్మెల్ వస్తుంటాయి. పప్పు లేదు, మంచిగా కడిగి పెట్టినాం. ఈ బుల్లి అట్ల కాడ ఇది చపాతీ పిండి, ఆల్రెడీ చపాతీ కూడా చేసా. ఇది పోవడం లేదు ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ నేను కొనుక్కోలే, మా అమ్మ తిరుపతి నుంచి స్పెషల్గా తెచ్చింది. యాక్చువల్లీ తిరుమల వెళ్ళినప్పుడు మా అమ్మకి ఇది కనిపించింది. అప్పుడు నేను చూపిస్తా, నేను గుర్తొచ్చి ఇది తెచ్చిందనమాట. దీంతో ఆడుకోవడం తక్కువే కానీ రియల్గా చేసాను అనమాట చిన్నప్పుడు చపాతీ. ఇది హాట్ బాక్స్. అన్నీ ప్లాస్టిక్వి ఏం లేవులే, ప్లాస్టిక్ ఎక్కువ కొన్నా కానీ అవి పోయినాయి అనమాట. అది హాట్ బాక్స్. ఇది హాట్ బాక్స్, చిన్న హాట్ బాక్స్, ఫుల్లీ హాట్ బాక్స్. ఇది చూడు, చిన్న హాట్ బాక్స్, పెద్ద హాట్ బాక్స్. ఇది బుల్లి సెరవా. ఇప్పుడు మంచిగా వస్తున్నాయి అవి, అప్పుడు ఎప్పుడో బుల్లి సెరవా ఏం లేవు, మంచిగా ఉన్నాయి స్మెల్. కడిగే ఎత్తి పెట్టేస్తాం. ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. బిందె, స్టీల్ బిందె అనమాట. బుల్లి బిందె. ఇది దొరికింది యానో. ఇది ఎక్కడ దొరికింది తెలుసా? రోడ్డు అమ్మడి పోతా ఊర్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఇది మా అత్త అదేంది పాలు విండనికి పోయినప్పుడు ఆడ దొరికింది. దురద పెడుతుంది నాకు. మా అత్త పాలు విండనికి పోయినప్పుడు ఆడ దొరికింది అనమాట. మా ఊర్లో పాత సామాన్లు తొందరగా దురద పెడతాయి కడుపు. ఇది బుల్లి బిందె, అది మా అత్త ఇచ్చింది అనమాట. ఇంకోటి ఇది బొక్కల గిన్నె. మీరేమంటారు తెలుసు, మా రాయలసీమలో మా కడప జిల్లాలో ఇట్లానే అంటాము. బొక్కల గిన్నె, ఇది బొక్కల ప్లేట్. కానీ బొక్కలు తక్కువ ఉన్నాయి ఈ ప్లేట్లు. అసలు దేనికి కొనుక్కున్నామో నాకు అర్థం కాలేదు. ఇది ఎప్పుడు కొనుక్కున్నామో కూడా తెలియట్లే. ఇదైతే దీంతో పెద్దగా వాడింది ఏం లేదు, ఏదో కొన్నాం. అప్పుడు మాకు తిక్కసాం తినాలని ఇక్కడ జరుగుతుంది అనమాట ఊర్సులో. అప్పుడు ఎక్కువ అమ్ముతుండే. ఇది ఒక సెరవా, అది ఒక గిన్నె. కానీ బొరుగునా వస్తుంది గిన్నె. కానీ ఇదంతా గబ్బు ఉంది. ఏమైందో ఏమో తెలియదు. మళ్ళీ గుర్తులు అన్నీ ఉన్నాయే, స్వీట్ మెమరీస్ అన్నట్టు. ఏదేందో ఆకు దంచడానికి దీంట్లో, అందుకే దురద పెడతా తొందర. కానీ ఏదో ఉంది దాన్ని చేయగలుగుతుందో. ఇది తాలింపు వేసుకునే ప్యాన్ అనమాట. దీనికి చిన్న కొండీలు కూడా ఉన్నాయి చూడు, ఎంత బాగున్నాయో. ఇంకోటి ఇది పప్పు గంట. అన్ని ఇవి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవడానికి. ఇప్పుడు కూడా వాడచ్చు. మా అమ్మ వాడుకుంటుందండి ఇది. ఇప్పుడు చూసి వాడుకుంటావా? లేవు అనుకున్నాను. సర్లే మళ్ళీ చూసుకుందాం. అది ఇంకొకటి ఇది ప్యాన్ అనమాట, ఫ్రైయింగ్ ప్యాన్. నాన్ స్టిక్ కాదు ఇది.
ఇది ప్యాన్ అన్నమాట, ఫ్రైయింగ్ ప్యాన్. ఇంకోటి పొయ్యి ఉండాలి కదమ్మా. పొయ్యింది పాప, లేదు ఎటు పోయిందో పొయ్యి లేదు. అన్నం గంట అంట సారీ ఫ్రెండ్స్, అన్నం గంట నేను ఎప్పుడు వాడింది లేదు, ఏదో ఉంది. అప్పుడు అన్ని కుప్పలు పోసి అమ్ముతున్నాయి అనమాట అట్లాంటివి. ఇది ఈలకత్తి, కత్తిపీట ఈలకత్తి అంటాం మేము. షార్ప్ ఉంది ఇప్పుడు కూడా, అంటే ఈడేం లేదు, ఇదంతా షార్ప్ ఉంది. అప్పుడు మేము ఇక్కడి నుంచి కట్ చేసేటోళ్ళం కాదు, ఇది పెట్టి ఇట్లా కోసుకునేటోళ్ళం. షార్ప్ ఉందన్నమాట ఇది ఈలకత్తి. ఇది గ్లాస్, చిన్న గ్లాస్, చిన్నది ఏం కాదు, పెద్దదే. మనకి ఇప్పుడు బయట టీ పోతే ఈమె గ్లాస్లో పోస్తారు, గ్లాస్ మనం కూడా వాడుకోవచ్చు. ఇంకోటి హాస్టల్ ప్లేట్, ఫుడ్ ప్లేట్. ఇదే ప్లేట్ సేమ్ ఇంకా ఇవే అర్రలు ఉండేది. ఇప్పుడు మా ఇంట్లో అది పెద్ద సైజు ఈ ప్లేట్. అప్పట్లో ఇది పెద్ద ఫ్యాంటసీ అనమాట మాకి. పూజ బుట్ట ఎంత బాగుంది, ఇది క్యూట్ గా. ఏం పెట్టుకుంటారో ఏమో తెలియదు కానీ ఎందుకో అప్పుడు తీసుకున్నాం ఇట్లా. అదనమాట, అంతే, ఇంకేం లేవు. గుర్తుకి ఇవి పెట్టుకున్నా. ఇంకా పోతున్నాయని చెప్పి మా ఇంట్లో ఎవరైనా పిల్లలు వచ్చినా కానీ ఎత్తి పెట్టేస్తాను అనమాట. కనపడకోకుండా పెట్టేస్తా, దాచి పెడతా. ఇంకా నాది ఒక బొమ్మ కూడా ఉంది, ఆ బొమ్మ కూడా ఇప్పుడు అట్లనే పెట్టుకున్నా కదా. బొమ్మ కూడా చూపిస్తా, దీంట్లోనే చూపిస్తా. కవర్ ఎటువైంది అట్లా భద్రపరచుకున్నాను అనమాట. రేపు పొద్దున్న ఫ్యూచర్లో నా పిల్లలకు కూడా చేసి. దానికి జుట్టు వేయంటే జుట్టు నేనే కుట్టినా. అది కూడా చెప్తా ఫస్ట్. దీనికి గాజులు కూడా చిన్న చిన్న గాజులు, పట్టీలు కూడా ఉన్నాయి. లేవు, పోయినాయి. లేదు, ఉంది. పట్టీలు, చిన్న చిన్న పట్టీలు. ఓకే, అంతేలేండి, ఇంకా ఏం లేదు. కమ్మలు నావే ఫ్రెండ్స్, పాతవి ఉంటే దీనికి ఇట్లా చెక్కిన పాపం. ఇంకా బొచ్చు ఇంకా అప్పుడు ఎప్పుడుదో కదా ముసలి ఊడిపోతే నేను మా అమ్మకు ఒక సజెషన్ ఇచ్చిన. అంటే ఇవి అదంతా ఊడిపోతుంది కదా, అంత ఎక్కువ ఉండవు కదా, అంతవరకు ఉండవు ఏళ్ళు అయితే, అంతా ఊడిపోయింది అనమాట. మా అమ్మకి సజెషన్ ఇస్తే మా అమ్మ ఏందో అనుకుంటే ఏదోలాగా చేసింది. మా అమ్మ ఈడ కూడా కుట్టాలమ్మా, ఈడంతా కుట్టాలా. ఏదో జుట్టు కుట్టినా ఎంత ఇబ్బంది నాకు జుట్టు కుట్టేయాలకు. ఇప్పుడు బాగా మా అమ్మ బాగా కుట్టింది మంచిగా, లేకపోతే అంత ఏం బాల్డ్ హెడ్ ఉండే అనమాట. అంటే తిరుపతి పోయి గుండు కొట్టించినాం. కామెడీ చేద్దు అట్లుంటే నాకు గుర్తుగా ఇంకా పాడే బుద్ధి కాదన్నమాట. నాకు గుర్తుగా పెట్టుకోవాలని చెప్పి ఎవరైనా పిల్లలు వచ్చినా కానీ ఎవరైనా తీసుకున్నా కానీ మొన్న బొమ్మ వాళ్ళు ఏంది పిల్లలు చేయి బీకేస్తారు, తలకాయ బీకేస్తారు. నేను మళ్ళీ తెచ్చుకొని పెట్టుకోవడం, మళ్ళీ ఎత్తి పెట్టుకోవడం. సో వేరే వాళ్ళ పిల్లలు అట్లా చేసినానమాట. వేరే పిల్లలు అడిగినా కానీ ఇయ్యను అనమాట. పక్కింటి పిల్లలు అడుగుతుంటారు, చిన్న చిన్న పిల్లలు, నాకు ఈ అక్క బొమ్మ అనమాట. వాళ్ళకి ఇచ్చాను, అంత జాగ్రత్తగా చూసుకోలేరు. అందుకు అట్లా మంచిగా బాగా హెయిర్ మాత్రం ఇగ్నోర్ ప్లీజ్. కానీ మిగతా అంతా మంచిగా అప్పుడు బాగా పెట్టేదాన్ని. ఫేస్ కూడా చూడు, నేను ఎట్లా పాడే చేయను. నేను మామూలుగా చెప్పండి ఎవరో జుట్టు పెరగనీకి, నేను పాడు చేయను, మంచిగా పెట్టుకుంటా. ఇవన్నీ ఏమంటే మరకలు ఇంకా దుమ్ము పట్టి ఇంకా స్నానం మా అమ్మ అయితే ఇంకా దీని స్పెషల్ గా ఇది కూడా ఉతికేస్తుంది. డ్రెస్ దుమ్ము పట్టినప్పుడు ఈ డ్రెస్ అంతా ఉతికేసి మా ఇంట్లో సరిగ్గా స్నానం చేయదు, బొమ్మకి ఏ స్నానం చేపిస్తుంది. అవన్నీ చెప్పదు మా ఇట్లా కొంచెం బాగా మంచిగా చూసుకుంటారు మా అమ్మ. మా అమ్మ చూసుకుంది కాబట్టి ఇది ఇప్పటికీ నా దగ్గర ఉంది, లేదంటే ఎప్పుడో కుప్పతొట్లో పడేది అనమాట. సో మా అమ్మ ఇది రీసెంట్ గా మళ్ళీ దీనికి ఫ్రెండ్ ఇది ఒక్కటే అయిపోయిందని చెప్పి తీసుకున్నా. నా మిమ్మీ, దీని పేరు మిమ్మీ. నా మిమ్మీ హాయ్. ఇదైతే చాలా బాగుంది, ఫ్లెక్సిబుల్ అనమాట బొమ్మ. ఈ చెయ్యి ఇట్లా వస్తుంది, లెగ్స్ ఇట్లా వస్తాయి. అవి అందరూ తెలుసులేమ్మా, ఇప్పుడు కొత్త రకం వచ్చినాయి కానీ బాగుంది ఇలా. సో ఇదనమాట నా మిమ్మీ కరెంట్. ఇది యాక్చువల్లీ కార్కి ఇట్లా తగిలించుకోవడానికి బాగుంటుంది అనమాట. సో కార్ లోపల పెట్టుకోవడానికి. కానీ ఇది నేను జస్ట్ ఊరికే నాకు నచ్చింది కాబట్టి కొనుక్కున్నాను. బాగుందా? సో ఇదనమాట నా చిన్ననాటి జ్ఞాపకాలు. ఎంత ఉన్నా ఇదే నా ఫేవరెట్.
ఇదే బాగా ఇట్లా సంఖ్యలో కూడా కూర్చుంటారు. అప్పుడు అన్నీ గుర్తు ఇట్లా పెట్టుకుంటున్నాను, ఇట్లా పెట్టుకునేదాన్ని. అవన్నీ ఇవన్నమాట నా చిన్ననాటి జ్ఞాపకాలు. మా అమ్మ ఫోన్ని చూడు, మా అమ్మ ఏదో పని చేసుకుంటుంది, ఫోన్ ఆడ నా మీద ఫోకస్ ఉందా లేదా కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి కెమెరా పర్సన్స్ ఉన్నారనమాట, అందుకే కొన్ని వీడియోస్ లేట్ గా అయిపోతున్నాయి, లేట్ అయిపోతున్నాయి అనమాట. బ్లాగ్స్ తీయకపోవడానికి కారణం ఇదే మెయిన్. నాకు మంచి కెమెరా పర్సన్ లేరు, దయచేసి క్షమించండి. జీతం ఇచ్చాది పర్సన్ వచ్చాను, దయచేసి క్షమించండి. సో ఇదనమాట, అది మా చిన్నప్పటిది బొమ్మ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు అడిగినా ఇయ్యదు ఛానల్ ని. బాయ్. ఎవరు అడిగినా ఇయ్యదు ఆ బొమ్మను, ఎవరు అడిగినా ఇయ్యదు. చిన్నప్పుడు బొమ్మని గుర్తింపు పెట్టుకునేది. బాయ్ ఆల్. సో ఇది చైల్డిష్ గా అనిపించచ్చు, కానీ ఇవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు అనమాట. లేదు అది అది చిన్నప్పుడు బొమ్మ. ఇది గుర్తు వచ్చినాక కొనుక్కునేది. అది చిన్నప్పుడు బొమ్మ, ఆమెకే గుర్తు లేదు. అంటే టైం లేదు కాబట్టి ఆడుకుంటాం, లేరు కాబట్టి ఆడుకోవట్లేదు. లేదంటే ఇప్పుడు ఆడుకుంటాను మమ్మీ.